నకిలీ వేలు ముద్రలు తయారు చేసి దానికి సంబంధించిన దాంట్లోనే ఆధార్ నెంబర్ ఉంటుంది కదా. ఎనీ పర్సన్ గోస్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎవరైనా వెళ్తే ఆధార్ నెంబరు ఈ వేలు ముద్రలు పెట్టి ఎక్కడో కూర్చొని సంబంధం లేకుండా అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళ వ్యాలెట్లోకి వేసుకొని వాడుకున్నారు. ఇట్లా మనం ఇప్పటివరకు ఒకటి ఈ ఫస్ట్ మన కంప్లైంట్ వచ్చింది నెల్లూరు రూరల్ పిఎస్ లిమిట్స్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెరిఫై చేస్తే దగ్గర 51,25,000 రూపాయలు మనకు తెలిసి వీళ్ళని పట్టుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే 51,25,000 రూపాయలు వీళ్ళ అకౌంట్లకి ఇట్లా ఫ్రాడ్ ద్వారా తీసుకోవడం జరిగింది అనమాట. నకిలీ వేలు ముద్రలు తయారు చేసి దానికి సంబంధించిన దాంట్లోనే ఆధార్ నెంబర్ ఉంటుంది కదా. ఎనీ పర్సన్ గోస్ ఫర్ రిజిస్ట్రేషన్ ఎవరైనా వెళ్తే ఆధార్ నెంబరు ఈ వేలు ముద్రలు పెట్టి ఎక్కడో కూర్చొని సంబంధం లేకుండా అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళ వ్యాలెట్లోకి వేసుకొని వాడుకున్నారు. ఇట్లా మనం ఇప్పటివరకు ఒకటి ఈ ఫస్ట్ మన కంప్లైంట్ వచ్చింది నెల్లూరు రూరల్ పిఎస్ లిమిట్స్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వెరిఫై చేస్తే దగ్గర 51,25,000 రూపాయలు మనకు తెలిసి వీళ్ళని పట్టుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే 51,25,000 రూపాయలు వీళ్ళ అకౌంట్లకి ఇట్లా ఫ్రాడ్ ద్వారా తీసుకోవడం జరిగింది అనమాట. అలా కాదమ్మా నువ్వు నా ఫోటో ఎందుకు తీసుకుంటావు చెప్పమ్మా. సరే నా ఫోటో అడిగావు, నా ఫోటో నీకు ఎందుకు ఎందుకు తీసుకోవాలి? చూడండి నా ఫోటో నీకు ఎందుకు ఏది చూపించి ఏది అలా కాదమ్మా నీకు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ మీద నాకు కోపం లేదు, నువ్వు నాకు ఎవరో తెలియదు, అవునా కదా? ఇది అలా కదా, ఇంకో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి దగ్గర, ఆధార్ కార్డు, ఇన్కమ్, మొత్తం క్యాస్ట్ అన్ని ఎందుకు ఉండాలి నీ దగ్గర? నువ్వెవరు అసలు? నువ్వు గవర్నమెంట్ అప్లై కానప్పుడు నీ దగ్గర నీ ఐడి ఏదమ్మా? ఇప్పుడు ఒక నిమిషం రాజు గారు చూపించు. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది, నాకే ఐడి కార్డు ఉంటుంది. ఐడి కార్డు లేకపోతే లోపల రానివ్వరండి నన్ను. రెగ్యులర్గా వెళ్తాను నేను, ఆస్ట్రేలియా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, నా దగ్గర ఐడి కార్డు లేకపోతే లోపల రానివ్వరం వాళ్ళు. అలాంటి నువ్వు నా పాస్పోర్ట్ అడుగుతున్నావు, నాకు అన్ని అడుగుతున్నావు నువ్వు. అమ్మాయి నీ మీద కోపం కాదమ్మా, ఇంతకుముందు దివ్య అని ఒక అమ్మాయి ఉంటుంది, అర్థమవుతుందా? తెలియక ఇంతకుముందు మేము దివ్యకి ఇచ్చేసి మొత్తం నేను దివ్యకి ఫోన్ చేస్తే చెప్పుద్ది నేను ఎట్లా అంటుండే అనేది. నీ ఐడి కార్డు ఏదమ్మా? నువ్వు టెన్షన్ పడకు, బీపీ తెచ్చేసుకోకమ్మా నువ్వు, అర్థమవుతుందా? నీ మీద కోపం కాదు మాకు, నువ్వు వస్తలు టెన్షన్ ఇచ్చేస్తా తెలుసమ్మా. ఇలాగే ఇదేంటి గీతం కాలేజ్ ఆఫ్ ఇది ఏంటి సార్? ఇది గీతం ఏంటిది? ఇదేంటిది ఐడి కార్డు? మరి నువ్వు నాకు తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోను? నువ్వు నన్ను తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోనమ్మా? ఐడి కార్డు మరి నన్ను అడుగుతున్నావు కదమ్మా, మరి నీ ఐడి కార్డు తీసుకోకుండా నేనేం చేస్తాను? మరి నీ ఆధార్ కార్డు నాకు అక్కర్లేదు, నీ ఆధార్ కార్డు నాకు అసలు అక్కర్లేదు. నువ్వు వాలంటీర్ అని ప్రూఫ్ ఏంటి? నువ్వు ఎవరి కంపెనీ తరపు నుంచి వచ్చావు? గవర్నమెంట్ తరపు నుంచి వచ్చావా లేకపోతే ప్రైవేట్ కంపెనీ తరపు నుంచి వచ్చావా? నాకు అదే చెప్పు. గవర్నమెంట్ ఏది ప్రూఫ్ ఏది? ఐడి ప్రూఫ్ ఏది? నీ అపాయింట్మెంట్ లెటర్ ఏది? నీ అపాయింట్మెంట్ లెటర్ ఏదమ్మా? ఆడ ఎందుకు అడుగుతావు? నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను అడుగు, నీకోసం సచివాలయంలోకి రావడం ఏంటమ్మా? అమ్మాయి నీ మీద కోపం కాదమ్మా, నీకు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అమ్మా. అమ్మా మీకు తెలియకుండా మీరు ఏం చేస్తారంటే మీరు ఇచ్చే డాటా మిస్యూజ్ అవుతుందమ్మా. మీ మీద మాకు కోపం కాదమ్మా, మళ్ళీ చెప్తున్నాం. ఐడెంటిటీ కార్డు లేనప్పుడు నీకు ఇవ్వమ్మా మేము. నీకు ఐడెంటిటీ కార్డు లేనప్పుడు మీకు మేము ఎందుకు ఇస్తామమ్మా? ఏంటి సార్ రాజు గారు, ఐడెంటిటీ కార్డు లేకుండా ఎట్లా ఇస్తాం? ఏ రాజు గారు, ఈ అమ్మాయి తప్పు కాదండి, ఈ అమ్మాయి తప్పు అస్సలు కాదు. ఈ అమ్మాయి ఏంటంటే జస్ట్ పాపం ఏదో గ్రాడ్యుయేషన్ ఏదో అయిపోయింది, ఎంప్లాయ్ కింద వచ్చింది అంతే. ఈ అమ్మాయి తప్పేం కాదు, సిస్టమ్ తప్పు.